కర్ణాటకలో సీఎం మారబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నవంబర్లో సీఎం మార్పు ఉండొచ్చంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ నెల చివరిలోపు. బీహార్ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు సీఎం ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సిద్ధరామయ్య భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి కాలం కొనసాగేందుకు తమకే అవకాశం ఇవ్వాలంటూ సిద్ధరామయ్య కోరుతున్నట్లుగా సమాచారం. అసలు ఎన్నికలు జరిగిన సమయంలోనే డీకే శివకుమార్కి ఇస్తారనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఎట్టకేలకు సిద్ధరామయ్యను సీఎం ప్లేస్లో కూర్చోబెట్టారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. డీకే శివకుమార్ మనకు తెలిసిందే, దేశవ్యాప్తంగా డీకే శివకుమార్కు చాలా పాపులర్ నేమ్ ఉంది. ఆయన చాలా ఫండింగ్ కూడా ఇస్తుంటారని పార్టీకి, స్థానికంగా ఎన్నికలు జరిగినా లేదంటే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్కి అవసరమైనటువంటి ఫండ్స్ ఆయనే మొబిలైజ్ చేస్తుంటారని, కేంద్రం దగ్గర ఆయనకి చాలా మంచి గ్రిప్ ఉందంటూ ఎన్నోసార్లు మనం వార్తలు వింటూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఇక తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బెటర్ ఏమో అన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సీఎంని మార్చాలి అనే ఆలోచన ఎన్నికలు జరిగిన సమయంలో, ఫలితాల తర్వాత కూడా సిద్ధరామయ్య సగం టైం వరకు ఉంటే తర్వాత డీకే శివకుమార్ ఉంటారు, అలా కూడా చర్చలు జరిగాయనేటువంటి అభిప్రాయాలు అప్పుడు మనం విన్నాం. లేదంటే అసలు డీకే శివకుమార్నే చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సిద్ధరామయ్యను ఉంచారు. చాలా సాఫీగానే అక్కడ జరుగుతుంది. డీకే శివకుమార్ మద్దతు ఇస్తూ వస్తున్నారు, అన్ని రకాలుగాను తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక మార్చాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లుగా తెలుస్తుంది. మార్చాల్సి వస్తే ఇక నెక్స్ట్ ఆప్షన్లో ఖచ్చితంగా డీకే శివకుమారే ఉంటారు. ఆయనే చాలా బలమైన నాయకుడు పార్టీలో, అన్ని రకాలుగా ఆర్థికంగా చూసినా సరే, ఫాలోయింగ్ పరంగా చూసినా సరే, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ, ఆయనకున్నటువంటి ఆ చరిష్మా అయినా సరే, అంటే చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవడంలో, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో అయినా సరే, ఏదైనా సరే తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అంటూ చెప్తూ ఉంటారు.